సో ఈరోజు కార్తీక పౌర్ణమి. ఇప్పుడు ఈరోజు ఏదైతే దీపాలు వెలిగిస్తున్నారో ఇది జ్ఞానంలో అంటే నెక్స్ట్ స్టేజ్‌లో ఆత్మాన్న జ్యోతిని భగవంతుని యొక్క శక్తితో వెలిగించాలి. సో భగవంతుడు ఎవరన్న విషయం మనకు తెలియాలి. సో భక్తి చేస్తున్నాము తెలీదా అంటే తెలుసు. మరి భక్తి చేసిన మనకి ఈరోజు ఆత్మజ్ఞానం తెలిసిందా? తాబేలు యొక్క ఉదాహరణతోటి కర్మేంద్రియాలను జయించాలి, ఇంద్రియాలని సహజంగా నడిపించాలన్న విషయం తెలిసిందానంటే తెలియలేదు. ఎందుకు తెలియలేదు అనంటే ఇది ఈ జ్ఞానం భగవంతుని అనుగ్రహంతోనే అర్థమవుతది. మీకు అందుకే పుస్తకాలు చూస్తే కొన్ని ఏంటంటే కోడెడ్ భాషలో ఉంటాయి. అంత ఈజీగా అర్థం ఎందుకు అనంటే ఇది మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అది భగవంతుని అనుగ్రహంతోనే అర్థమవుతది. ఇలా నేను చెప్తే ఇప్పుడు మేము దీనికి ఎంతో పబ్లిసిటీ ఇచ్చాము. కొద్దిమందే వచ్చారు. ఎందుకొచ్చారు కొద్దిమంది అనంటే ఆ భావన ఉంది కాబట్టి. భక్తి పరిపక్వమైంది. జ్ఞానఫలం మీ వరకొచ్చింది. మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీకు భగవంతుడు సేవా ఫలాలు కూడా ఇస్తారు. సో భగవంతుడు ఏమిస్తారు, ఏమివ్వరు ఇవన్నీ మనకు క్లారిటీ అవసరము. సో ఇప్పటి వరకు మనం ఆత్మజ్ఞానం కొంత తెలుసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తాను. సో ఈ ఆత్మజ్ఞానంలో మన సంకల్పాలని వ్యర్థం నుంచి శ్రేష్టంగా ఎలా చేయాలని సంకల్పాలు కొన్ని నేర్పించాము. ఆ సంకల్పాలకు శక్తి రావాలంటే దానికి భగవంతుని యొక్క శక్తి తోడవాలి. సో ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు ఆత్మలోకి శక్తి వస్తుంది. అప్పుడు మీరు ఏ సంకల్పం చేసినా గాని పనిచేస్తూ ఉంటది.